మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి 45 లక్షల మందిలో చాలా మంది నకిలీ పెన్షన్దారులు ఉన్నారు అని చెప్పేసి, అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో నకిలీలను ఏరివేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది. ఈ వార్త ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో రావడం అనేది జరిగింది. ఈ నకిలీలను ఏరివేయడానికి మొదట 4 పట్టణాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ 4 పట్టణాలలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులందరిపైన ఎంక్వైరీ చేయనున్నది. ఈ ఎంక్వైరీ చేసి అందులో ఉన్నటువంటి అనర్హులను ఏరివేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రం మొత్తంలో ఈ ఎంక్వైరీని విస్తరించి ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో పూర్తిగా నకిలీలను ఏరివేసి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొదట పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి 4 పట్టణాలు ఏంటి, ఏ పట్టణాల్లో ఈ ఆసరా పెన్షన్దారులపైన ఎంక్వైరీ జరగనున్నది, నకిలీలను ఏ విధంగా గుర్తిస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిసడ్వాంటేజ్ పీపుల్, పేదలకు సంబంధించి వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బీడీ కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, ఎయిడ్స్ బాధితులకు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు రిలీజ్ అయినా, ఇప్పటికే ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఎంక్వైరీ అనేది ఈ రోజు నుంచే మొదలవుతుంది అని చెప్పేసి ఈనాడు దినపత్రికలో రావడం అనేది జరిగింది. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను ఉన్నట్టుగా మీకు అందిస్తాను. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్నటువంటి సామాజిక తనిఖీని ఇకపై పెన్షన్ల విషయంలో కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలం, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మున్సిపాలిటీ, కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ మున్సిపాలిటీలను ఎంపిక చేసుకొని ఈ నెల 17వ తేదీ నుంచి ఎంక్వైరీ జరగనున్నది. రాష్ట్ర ప్రధాన కార్యాలయము అంటే సెర్పు ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. అయితే మొదట 4 పట్టణాలు అంటే ఇక్కడ మీకు చెప్పిన పట్టణాల్లో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అనర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది, ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వము వారి పెన్షన్లను తొలగించడము అనేది జరుగుతుంది. అయితే ఏ ప్రతిపాదికన ఈ అనర్హులను గుర్తిస్తారు అంటే, ఇక్కడ అనర్హులను గుర్తించడానికి ప్రభుత్వము కొన్ని మార్గదర్శకాలను కూడా అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. మొదట ఉద్యోగస్తుల తల్లిదండ్రులు ఉన్నట్టయితే వారి పెన్షన్లను తొలగిస్తారు. ఆ తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిల్లలు అంటే హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎవరైనా పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ పెన్షన్లు పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎక్కడైనా పెన్షన్ తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి పెన్షన్లు పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మూడవది 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. 4 చక్రాల వాహనాలు అంటే మీకు తెలుసు కదా, కారు కానీ, లారీ కానీ, ఇతర బస్సులు కానీ, ట్రావెల్స్ కానీ, ఇక్కడ భారీ వాహనాలు ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 4 చక్రాల వాహనాలు అంటే ట్యాక్సీలు కొనుక్కొని నడుపుకునే వారి తల్లిదండ్రుల పెన్షన్లు తొలగించబడవు. అంటే వారు బతుకు తెరువు కోసము కారు కొనుక్కొని ట్యాక్సీని నడుపుకొని జీవిస్తారు కాబట్టి అలాంటి వారికి మినహాయింపు అనేది ఉంటుంది. సోషల్ స్టేటస్ ప్రకారము కార్లు కొనుక్కొని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు పిల్లల పెన్షన్లు మాత్రమే
తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల పెన్షన్లు, పిల్లల పెన్షన్లు కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఎక్కువ భూమి అంటే ఇక్కడ 4 ఎకరాల తరి భూమి కానివ్వండి, 7 ఎకరాల కుష్కీ భూమి కానివ్వండి కలిగినటువంటి వారి తల్లిదండ్రుల పెన్షన్లు, వారి పిల్లల పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఎక్కువ ఆదాయం కలిగినటువంటి వారి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 రూపాయలకు సంవత్సర ఆదాయం మించిన వారి పెన్షన్లు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం సంవత్సరానికి మించిన వారి పెన్షన్లు తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాంట్రాక్టర్లు కానివ్వండి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి, ఆ తర్వాత చిన్న పరిశ్రమలు లేదా భారీ పరిశ్రమలు కలిగినటువంటి వారు పెన్షన్లు తీసుకుంటున్నా, వారి తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకుంటున్నా, వారి పిల్లలు పెన్షన్లు తీసుకుంటున్నా కానీ వారిని ఏరివేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నకిలీ దివ్యాంగులు అంటే వారు వికలాంగులు కాకున్నా కానీ ఇక్కడ సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఇక్కడ వికలాంగుల పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని కూడా గుర్తించడం అనేది జరుగుతుంది. వారి పెన్షన్లు కూడా తొలగించడం అనేది జరుగుతుంది. నకిలీ వికలాంగులను గుర్తించే సందర్భంలో వారి యొక్క వైకల్యాన్ని పరిశీలిస్తారు, వారి యొక్క సదరం సర్టిఫికేట్ను పరిశీలిస్తారు. ఈ రెండింటికి మధ్య తేడా ఉన్నట్టయితే వారిని మరొకసారి సదరం సర్టిఫికేట్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్లో ఇనెలిజిబుల్ పర్సెంటేజ్ వచ్చినట్టయితే 40% తక్కువగా పర్సెంటేజ్ వచ్చినట్టయితే వారి యొక్క పెన్షన్ను డిలీట్ చేయడం అనేది జరుగుతుంది, రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగుల కేటగిరీలో నకిలీ దివ్యాంగులను గుర్తించి వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తక్కువ వయసు కలిగినటువంటి వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ నిర్దేశాల ప్రకారము ఆసరా పెన్షన్లను, ఓల్డేజ్ పెన్షన్లను 57 సంవత్సరాలు నిండిన వారికి ఓల్డేజ్ పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది 57 సంవత్సరాలు నిండకున్నా కానీ పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 11 రకాల కేటగిరీలో అనర్హులను గుర్తించి ప్రభుత్వం వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొదట ఈ ఆసరా పెన్షన్ల తనిఖీ అనేది పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి 4 పట్టణాలలో మాత్రమే జరుగుతుంది. వన్స్ అగైన్ మీకు రిపీట్ చేస్తున్నాను, ఆ 4 పట్టణాలు ఏంటి అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలము, ఆ తర్వాత వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలము, సూర్యాపేట మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపాలిటీ. ఈ 4 పట్టణాలలో మాత్రమే ఈ ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మొత్తము ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరుగుతుంది. వారిలో అనర్హులను గుర్తించి వారి పెన్షన్లను తొలగించడము అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.